మరణం పార్టీకి తీరని లోటుని ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రమేష్ రాథోడ్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాఠోడ్ రమేష్ గారి మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. భారతీయ జనతా పార్టీకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకొని గొప్ప ప్రజానాయకునిగా పేరు తెచ్చుకొని స్థానిక సంస్థల ప్రతినిధిగా, చట్టసభలలో శాసనసభ్యునిగా, లోక్సభలో పార్లమెంటు సభ్యునిగా 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో గొప్పగా ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తి. ఏ పదవి మీద ఉన్నా ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక తపనతో ఆయన మరణం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మనసును కదిలివేయడం కాకుండా ఈ జిల్లా ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి బాధ. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకు, రాఠోడ్ రమేష్ గారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, ఆ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ జిల్లా, రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఎప్పుడు కూడా అన్ని సందర్భాల్లో మద్దతుగా ఉంటుందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఎవరు ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పినా ఆ కుటుంబ సభ్యుల మనోవేదని అది మనం మాటలలో వర్ణించరానిది. ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలి. రమేష్ రాఠోడ్ గారి యొక్క ఆకస్మిక మరణం జిల్లా వాసులందరికీ, అభిమానులందరికీ పూర్తిగా కలిచివేసినటువంటి అంశం. అనతి కాలంలోనే ప్రజా జీవితంలో జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా, శాసనసభ్యునిగా, ఎంపీగా ఈ జిల్లాలో సేవలందించి ప్రజల యొక్క పక్షపాతిగా, పేదవారి యొక్క పక్షపాతిగా పనిచేసినటువంటి వ్యక్తి రాథోడ్ రమేష్ గారు. భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి ఖానాపూర్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి తన యొక్క అనుచరుల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి అభిమానులుగా మార్చి పార్టీ పట్ల, పార్టీ పటిష్టత కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ఒక పక్క పేద ప్రజానీకానికి, అభిమానులకి, పార్టీకి తీరని నష్టంగా భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అదే